హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. అలాగే ఆయిల్ ఫ్రీ రెసిపీ. చక్కగా ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇలాగ చేసుకుని తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందండి. ఇలాగ చేసుకొని మనం నైట్ డిన్నర్గా కానీ అలాగే లంచ్ టైంలో కానీ ఏ టైంలోనైనా కానీ ఇలాగ వితిన్ 15 మినిట్స్లో మనం చేసుకొని ఎమ్మిగా తినేసేయచ్చండి. స్టీమ్డ్ వెజిటబుల్ సలాడ్ ఇది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను వెజిటబుల్స్ని కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే పల్లీలను ఇంకా వాటర్లో వేసుకొని నానబెట్టేస్తున్నాను. అలాగే దీంతోపాటు పచ్చి బఠానీలను తీసుకున్నానండి. వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే వాటర్లో వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇక ఇలాగ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని మొత్తం రెడీగా పెట్టేసుకున్నానండి. మీకు ఇంట్లో ఏ వెజిటబుల్స్ అయితే రెడీగా ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసానండి. దీంతోపాటు ఇక దీనిపైన స్టీమ్ చేసుకోవటానికని ఇట్లాగా హోల్స్ ఉన్న ఒక గిన్నెని తీసుకున్నానండి. దాంట్లోకి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఆలూని తీసుకున్నానండి. దీంతోపాటు క్యాప్సికం అలాగే సన్నగా తరిగేసి పెట్టుకున్న బీన్స్ వేసాను. అలాగే పచ్చి బఠానీలు, వీటితో పాటు నానబెట్టేసుకున్నాం కదా పల్లీలు, ఇక అవి వేసుకోవాలండి. అలాగే స్వీట్ కార్న్ తీసుకున్నానండి. వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఇక వీటిని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలండి. మనం దీనిపైన ఇంకా మనం మూత పెట్టేసుకొని మనం ఒక 15 మినిట్స్ వరకు కూడా స్టీమ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని స్టీమ్ చేసుకోవాలండి. ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము. ఇవి చక్కగా స్టీమ్ అవుతూ ఉన్నాయి. మరి కొంచెం సేపు మనం స్టీమ్ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకి అన్నీ కూడా మంచిగా స్టీమ్ అయిపోయాయండి. అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి, ఏ టైంలో అయినా కానీ మనం. ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుందాము. ఎవరైనా కానీ ఇలాగ చేసుకొని తీసుకోవచ్చండి. చక్కగా హెల్దీ రెసిపీ కదా ఇది. ఇలాగ మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ తీసుకుంటున్నానండి. ఇలాగ కర్డ్ని వేసుకోవాలి. ఇలాగ కర్డ్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. ఇలాగ కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మన స్టీమ్డ్ వెజిటబుల్ సలాడ్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ ఫ్రీ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఇలాగ హెల్తీ రెసిపీ చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.